ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో చూసారు కదా, చాలా బాగుంటుంది. మన సబ్స్క్రైబర్ పంపారు మార్నింగ్ ఇలాంటి వీడియో చేయమని. చాలా యూజ్ అవుతుంది మీకు ఈ వీడియో అనేది. నచ్చితే మీ ఫోటో ఎలా నేర్చుకోవాలి ఈ వీడియో చెప్తాను. చాలా బాగుంటుంది వీడియో కూడా. ప్లీజ్ నచ్చితే చిన్న లైక్ వేయండి. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూస్ చేసుకోండి. ఇప్పుడు ఆలస్యంగా మీకు డెమో చూపిస్తాను. డెమో చూసిన తర్వాత వీడియోకి వెళ్ళి మాట్లాడుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో ఇస్తాను ఫ్రెండ్స్. పిల్లగాడి నడకలో నా స్టైలు ఉందిరో, పిల్లగాడి నడకలో నా స్టైలు ఉందిరో. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో ఎలా అనిపించింది అనేసి చిన్న కామెంట్ ఇచ్చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూస్ చేసుకోండి. నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియో కావాలంటే నన్ను అయితే అడగండి, నేను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. నాకు నెక్స్ట్ టైప్ వీడియో కావాలన్నా నాకు ఇష్టాలైతే పంపండి. ప్రాజెక్ట్ లింక్ మీకు ప్రాబ్లం అయితే మీకు డిఫరెంట్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఒకటి పెట్టింటాను, అక్కడ మీరు చూస్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇప్పుడు మీకు వీడియో గురించి ఏమాత్రం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. కాంపిటీషన్ వల్ల మీకు ఎక్కువ నోట్లు అయితే పెట్టాం కదా, ఇన్స్టాగ్రామ్ అయితే వీడియో అయితే పోస్ట్ అయితే చేశాను, అక్కడ వెళ్ళి మీరు ఫుల్ స్క్రీన్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా, ఆలస్యకుండా మీకు ఎడిటింగ్ స్టార్ట్ అయింది. రండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ అయితే ఉందో దాన్ని అయితే ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఫాంట్ లేకపోతే మీకు డిఫరెషన్లో ఫాంట్ అయితే ఇచ్చాను. ఫాంట్ అయితే అలర్ట్ మనిషికి ఇంపోర్ట్ చేసుకోవాలి, మెయిన్ ఫాంటే ఉండాలి. లేకపోతే మీ దగ్గర ఫాంట్ దొరకకపోతే మీకు నచ్చిన ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నేను ఇచ్చిన ఫాంట్ మీద యూజ్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఫొటోస్ మీ దగ్గర ఒక 6 ఫొటోస్ ఉంటే చాలు, ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెయిల్ తెలిసి కలర్ అని ఫిల్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి మీరు ఎవరి ముందు ఎడిట్ చేసుకో వాళ్ళకి ఫోటో యాడేసి పోయిన ప్లస్ అని క్లిక్ తీసుకోండి. ఇలా నెక్స్ట్ ఫోటోని క్లిక్ చేసి కలర్ అని ఫిల్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడేసి పోయిన ప్లస్ అని క్లిక్ తీసుకోండి. ఇలా నేను ఎలా వచ్చానో అలాగే చేయండి, మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. ఓకేనా, నేను ఒక 3 ఫొటోస్ని లాస్ట్ వరకు అయితే యాడ్ అయితే చేశాను. మీ దగ్గర 6 ఫొటోస్ ఉంటే చాలు, ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ వరకు అయితే ఫొటోస్ యాడ్ చేసినట్టు అయింది, చాలా సింపుల్గా అయితే అయిపోయింది కదా. ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి, మీకు సేవ్ గ్యాలరీకి అయితే పోతుంది. నచ్చితే చిన్న లైక్ ఇచ్చండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్ అవర్. జై హింద్.